క్రీస్తు యందు సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చుతనని తలంచవు, నెరవేర్చుటకి కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన కుడికంతట్లో మీరే నడిపించండి. ఆయన వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచిలోని తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు మందవాన్ని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు ఈ లోకానికి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని చూసుకోవడానికి వచ్చారా? కానీ ఈ రోజున మనిషికి అర్థం కాని విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఇంకా తెలియని వారు ఎక్కువగా ఎవరున్నారంటే క్రైస్తవులోనే ఉన్నారు, క్రీస్తుని నమ్ముకున్న వారిలోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే ఇంకా తెలియని వారు. అంటే వీళ్ళు మరి ఏమి విని ఏమి నమ్మి బాప్తిస్మం పొందారు? వీళ్ళు పొందారు. పొందిన వారు వింటున్నారా? నేర్చుకుంటున్నారా? ఏమీ లేదు. మనిషి ఎలా తయారైపోయారంటే ఎలా ఉన్నారు అంటే కాపాడే ఆయన, రక్షించే ఆయన, పోషించే ఆయన్ని విడిచిపెట్టి లోకంలోని లోకాశలతోని మనిషి జీవిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఇంకా కూడా చాలా మందికి అర్థం కాల. అసలు ఎందుకు వచ్చారు? వచ్చారు, వెళ్ళిపోయారు, వచ్చారు, వెళ్ళిపోయారు. మేమేం చేస్తున్నాం? మేమేం చేస్తున్నాం అంటే ఏమి చేయట్లా. మనిషి ఏం చేస్తున్నారు? అసలు ఆయన యుద్ధకు వస్తేగా, ఆయన యుద్ధకు వచ్చి ఏమని చెప్తున్నారు? నా యుద్ధకు వచ్చి నేర్చుకొనిడి అని చెబుతున్నారు. అంటే క్రీస్తు యుద్ధకు వస్తే మాకేంటి లాభం అనుకుంటున్నారు. క్రీస్తు యుద్ధకు వస్తే, ఆయన దగ్గరకు వస్తే ఆయన చెబుతున్న విషయం ఏంటో తెలుసండి? నీకు మనశ్శాంతిని ఇస్తానని చెబుతున్నారు, నీకు విశ్రాంతిని ఇస్తానని చెబుతున్నారు. ఈ రోజున మనిషికి లేనిది ఏమిటి అంటే ఎన్ని ఉన్నా కానీ మనశ్శాంతి అనేది లేదు, మనిషికి విశ్రాంతి అనేది లేదు ఈ రోజున. కారణం ఏంటి అని అంటే దేవుణ్ణి లెక్క చేయట్లేదు, దేవుని మాట వినట్లేదు. సామెతలు 1వ అధ్యాయం 24వ వచనంలో ఏమని చెప్తున్నారు? ఆయన పిలిచినప్పుడు ఆయన యొద్దకు రాకుండా ఉన్నవారు, ఆయన మాట ఆయన చెప్పినప్పుడు వినకుండా ఆయన మాటను త్రోసేసే వారికి జరిగే విషయం ఏంటో అక్కడ చెబుతున్నారు. నీకు అపాయం వచ్చినప్పుడు నువ్వు శ్రద్ధగా వెతుకులాడినా నేను నీకు దొరకను అని చెబుతున్నారు. అంటే నీకు ఆపద వచ్చినప్పుడేమో దేవుడు కావాలి, మిగతా సమయాల్లో దేవుడు అవసరం లేదు. దేవుడు నిన్ను ప్రతిరోజు కాపాడుతున్నారు, ప్రతిరోజు కాపాడుతున్నారు. కానీ ఆయనకి ఎంత సమయం ఇస్తున్నావు? నువ్వు దేవునికి ఇచ్చే సమయం ఎంత? నీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు పడుకునే వరకు దేవుడు నిన్ను కాపాడుతున్నారే, నువ్వు ఇచ్చే సమయం అంత దేవునికి.
మాట్లాడుకోవటం లేదు, దేవునితో సహవాసం లేదు, ఏమీ లేదు. ఒకనాడు అర్థమైంది మనిషికి. ఆ రోజున నువ్వు ఎన్ని కేకలు పెట్టినా, ఎంత పిలిచినా కానీ ఆ రోజున దేవుడు మాత్రం పట్టించుకోడు. ఎందుకనంటే ధనవంతుడిలాగా నువ్వేం చేస్తున్నావు? నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించేస్తున్నావు. నాకు మందిరం ఎందుకు, నాకు దేవుడు ఎందుకు, నాకెందుకు దేవుడని నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ఒక రోజున దేవుడు అదే మాట, అదే విషయం నిన్నంటే నీ పరిస్థితి ఏంటి? ఒక యవనస్తుడు ప్రార్థనకు రాయ అంటే ప్రార్థనకే రావట్లేదు. తన కాలం పూర్తి చేసుకుంటా ఏమైందంటే హఠాత్తుగా వెళ్ళిపోయింది. యవనస్తుడు ఈ రోజున హఠాత్తుగా ఇదైపోతున్నారు. కారణం ఏంటి? ఎందుకు కారణం? ప్రసంగి 7:17 దేవుడు చెప్పినట్టు ఏం చేస్తున్నారు మనుషులు? అధికముగా దుర్మార్గ పనులు చేయొచ్చు, బుద్ధిహీనంగా తిరుగుచు, నీ కాలానికి ముందు నువ్వు ఎలా చనిపోదువు అని చెబుతున్నారు. కాలానికి ముందే ఏం చేస్తున్నారు? తాగటం, తిరగటం, ఎంజాయ్ అంటూ తమ కాలానికి తల్లిదండ్రులు బాగా ఉంటున్నారు, పిల్లలు అనారోగ్యులుగా, బలహీనులుగా. ఎవరు వీరు అంటే యవనస్తులే మారిపోతున్నారు. అలా ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నారు. అలాగే ఒక యవనస్తుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత పోయిన తర్వాత పరలోకం వెళ్ళడానికి అర్థం అవడానికి చెబుతున్నాను ఈ విషయం. పరలోకం వెళ్ళడానికి డైరెక్ట్గా ఏం చేస్తుండో వెళ్ళిపోతాడు. పరలోకం అంటే డైరెక్ట్గా వెళ్ళిపోవడం అనుకున్నారా? పరలోకం అంత సామాన్యంగా రాదు. అర్థమైందండి? పరలోకం చేరాలంటే శాస్త్రుల నీతి కంటేను, పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికం అవ్వాలి అని చెబుతున్నారు. ఎంత భక్తిగా నువ్వు జీవించాలి. దేవుని యందు భయము ఉండాలి, భక్తి ఉండాలి. నీకు భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఈ రోజున అలా మారిపోతే, అలా ఉంటే నీకు పరలోకం ఎలా ఇస్తారు? పరలోకం కన్నా చేరకపోతే నెక్స్ట్ నువ్వు భూలోకానికి వస్తావు అనుకుంటున్నారా? లేకపోతే ఇక్కడ బాధ వచ్చిందని ఇంకొక ఊరు, లేకపోతే ఇక్కడ భర్త దగ్గర బాధ వచ్చిందని పుట్టింటికాడ బాధ వచ్చిందని ఎక్కడికి తిరగడానికి భూలోకం కాదు. అర్థమైందండి? పరలోకం మిస్ అయిందో, పరలోకం వెళ్ళలేదో నెక్స్ట్ ఏంటో తెలుసా? నరకమే. అగ్నిగుండం, అగ్ని ఆరదో, పురుగు సావదు, భయంకరంగా ఉంటుందా? అంటే ఈ రోజున నీ భక్తి ఎలా ఉంది? దేవుని పట్ల నీ భయం ఎంత? దేవుని పట్ల భయం కలిగి ఉంటే ఏ తప్పు చేయరు. ఏ ఒక్క ఆలోచన వచ్చినా, ఏ అవకాశం వచ్చినా నువ్వు తప్పు చేస్తావా? దేవుడు చూస్తున్నాడనే భయం ఉంటుందన్నమాట. కానీ ఈ రోజున పాఠం పేరు చెప్పటమే కానీ అందులోకి వెళ్ళాలి అని అంటే ఈ రోజున మనిషి, ఈ రోజున లోకంలో ఉన్న పరిస్థితులు చూస్తే ముందు వీరినికి చెప్పి వీరిని హెచ్చరించేసరికి ఆ చెప్పిన పాఠం పేరు కూడా ఇదైపోతుంది. దేవుని పట్ల భక్తి ఉంటే నువ్వు మందిరం మానేయవు. భక్తి ఉంటే నువ్వు నిత్యం ఏం చేస్తావు? నువ్వు భక్తిగా ఉన్నావో లేదో నువ్వు తెలుసుకోవాలి అంటే ఒకటే, నువ్వు భక్తిగా ఉంటే, దేవుని పట్ల భక్తిగా ఉంటే నిత్యం ప్రార్థన చేస్తావు, వాక్యం చదువుతూ నీ ప్రవర్తన కాపాడుకుంటూ ప్రార్థన జరుగుతుంటే నువ్వు మానేయవు. ఈ రోజున ప్రార్థన మానేసి మందిరానికి రాకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావంటే నువ్వు క్రైస్తవుడవేనా? మరలా పేరేంటి? క్రీస్తుని నమ్ముకున్నావు. క్రీస్తు పేరు మళ్ళీ క్రైస్తవులకి. దేవుని పట్ల భయం ఉంటే పాపం చెయ్యవు, భక్తి ఉంటే మందిరం మానేయవు. ఆ యవనస్తులు ఆ లోకానికి, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆడకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంటే దేవదూతలు ఆపు చేశారు. ఆపు చేసిన తర్వాత ఏంటి ఆపారనంటే, నాయనా ఇక్కడ ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో నీ పేరు ఉంటేనే పరలోకం అన్నారు. అయితే నా పేరు చూడండి అన్నట్ట. పేరు చెబితే గ్రంథం తీయంగానే ఎక్కడ తీసినా, ఎంత తీసినా కనపడట్లా పేరు. నాయన నీ పేరు లేదన్నారట. ఏంటి నా పేరు లేదా? మళ్ళీ చూడండి అన్నారట. చూశారు, లేదు. నా ఇంటి పేరు చెబుతా చూడు అన్నట. ఇంటి పేరు చెప్పిన లేదు. డిగ్రీ చెప్పిండు, డిగ్రీ చెప్పినా లేదు. ఏది చెప్పినా పేరు అయితే లేదు. మరి పరిస్థితి ఏంటంట?
నరకమే అన్నారంట. అయితే అసలు ఈ పేర్లు ఎవరు రాస్తారన్నారంట అన్నంట. అంటే ఇంకెవరు రాస్తారయ్యా? యేసు ప్రభువే రాస్తారు. ఆయన అయ్యా ప్రతి ఒక్కరి పేరు ఇక్కడ రాసేది ఆయనే అయ్యా అన్నప్పుడు, అయితే ఆయన పిలువుని అన్నాడు. ఈ దేవదూతలు వెళ్ళి, ఆ ప్రభువా ఒకడు వచ్చిండు నిన్ను నమ్మంటుందయ్యా అని అంటే, ప్రభువారు అసలు ఎంత ఓర్పుగా సహనంగా ఎంత ఇదిగా ఉంటారంటే, ఏంటి నా కుమారుడా అనుకుంటా వచ్చారు. ఎవరన్నా పిలిచింది అని అనుకుంటా రాలా, ఎలా వచ్చారు? ఏంటి నా కుమారుడా అనుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత జీవ గ్రంథంలో నా పేరు ఎందుకు రాయలేదు అన్నట్టు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని అనేసరికి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారంట, అయ్యా చాలాసార్లు నీ పేరు రాద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను అన్నట్ట. నీ పేరు రాద్దాం అనుకున్నా కానీ మర్చిపోయా అన్నట్ట యేసుక్రీస్తు. ఎప్పుడై మందిరానికి రాయ అంటే ఏం చెప్తున్నారు? సమయం లేదు, ఖాళీ లేదు, కుదరలేదు. అక్కడ కూడా అదే చెప్పిండు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తారు? ఇక నరకమే. జీవగ్రంథంలో పేరు లేకపోతే నరకమే. ఇక నువ్వు చెప్పే ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క సాకు ఏదైతే ఉందో అది సేవకుడు ముందు ఏదైతే చెబుతున్నావో సేవకుడు ముందు నువ్వు చెప్పొచ్చు, నీ ఇష్టం, నీ కారణాలు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ముందు మాటల సాగో. అర్థమవుతుందండి? ఆకాశం ఆలకించు, భూమి చెవియకు సాక్షులు పెట్టారు. ఎక్కడ తప్పించుకుంటారండి? ఎక్కడికి వెళ్తారు? కీర్తన 139 కీర్తనలో చూస్తే ఆయన చెప్పిన విషయం 139 కీర్తనలో ఏమని చెప్తారు? కూర్చునుట, లేచుట, పడుకొనుట, త్రోవను వెళ్ళుట ప్రతి ఒక్కడే కూడా నాకు తెలుసు. ఎక్కడ తప్పించుకుంటావు నువ్వు? ఆకాశానికి ఎక్కిన అక్కడ, నువ్వు సముద్రంలో దాక్కుంటే సముద్రంలో, నువ్వెక్కడ దాక్కుంటే అక్కడ. చూస్తాను యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెబుతారు, ఆకాశం ఆలకించు, భూమి చెవియకు సాక్షులు పెట్టారు. ఎక్కడ తప్పించుకుంటారండి? మన అవయవాలు మనిషి అనుకుంటాడు కదా, మన అవయవాలు ఏమి వినట్లేదులే, ఏమి పట్టించుకోవట్లేదులే అని మనిషి ఎలా మాట్లాడుతున్నారంటే తమ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నోటిలో నుంచి వచ్చే మాట ప్రతి ఒక్కటి నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఆ మాట ఏమి వింటనే తెలుసండి? ఏమి వింటనే? దేహంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం వింటుంది. మాట నోటితో నుంచి వచ్చే మాట చెయ్యి వింటుంది, కాలు వింటుంది, చెవులు వింటుంది, దేహం వింటుంది. ప్రతి ఒక్క మాట కూడా, నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఈ అవయవాలన్నీ కూడా విని దానికి రియాక్షన్ ఇస్తున్నాయి అన్నమాట. అర్థమైందండి? నువ్వు భయపడుతూ నాకు భయం వేస్తుంది అని అంటే, అమ్మో ఏనా భయపడుతుండని ఈ అవయవాలన్నీ భయపడతాయి. నాకేంటి, నేను ధైర్యంగా ఉన్నా, దేవుడు నన్ను కాపాడుతున్నాడు, నన్ను రక్షిస్తానంటే ఈ అవయవాలు కూడా అనుకోండి అంట, ఆ బ్రదర్ భలే ధైర్యంగా మాట్లాడుతుండో, ధైర్యపరిచే మాటలు మాట్లాడుతుండో, నాకేంటి నేను ధైర్యంగా ఉంటానని చేతులు అనుకోండి అంట, కాళ్ళు అనుకోండి అంట, నేను ధైర్యంగా ముందుకెళ్తా అని కాళ్ళు అనుకోండి. ఈ దేహం కూడా నేను ధైర్యంగా ఉంటాననుకుంటాను. ఎప్పుడు? నోటితో నుంచి వచ్చే మాట వలన మన జీవితం ఉంటుంది. మాటల వలనే మన జీవితం ఉంటుంది. మాట వస్తుంది కదా, నాలుగు ఉంది కదా అని ఇష్టానుసారంగా వదిలేస్తే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు కదా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటని గురించి విమర్శ దినమన లెక్క చెప్పాలి. నీ మాటలను బట్టే నీతిమంతుడు అని, నీ మాటలను బట్టే అపరాధివని ఉంటుంది. ఈ రోజున నీ మాటలు ఎలా ఉన్నాయి? నువ్వు పరీక్షించుకో. అంటే దేవుడు చూడట్లేదు, దేవుడు వినట్లేదని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నావు. మాటల వలన కూడా చాలా ప్రాబ్లం. అర్థమవుతుందండి? అందుకనే మాట జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కడే కూడా జాగ్రత్తగా ఉండాలి.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన సవాల్లోని ఏ ఒక్క తప్పు అయినా పట్టుకోలేకపోయారు. ఏ ఒక్క తప్పు కూడా. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఏ ఒక్క విషయంలో కూడా పట్టుకోలేదు. ఏ ఒక్క విషయాల్లో కూడా. అంత పరిశుద్ధంగా జీవించారు యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి ఆయన ఈ లోకానికి వస్తే అసలు ఎందుకు వచ్చారో ఈ రోజున తెలియట్లా. బాప్తిస్మం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అండి? బాప్తిస్మం తీసుకొని ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నాం? మందిరానికి వచ్చిన వారు నేర్చుకోరు, బయట ఉన్నవారు వాళ్ళకి అసలే ఉండదు. ఇక యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు అని ఈ రోజున ఎక్కడైనా కానీ అడిగితే చెప్పేవారు లేరు. ఎగ్జామ్లు పెడితే ఇక చదువుతా ఉన్నారు, చూస్తున్నా ఉన్నారు అనేక చోట్ల. ఎవరిళ్ళు డైలీ అక్కడికి వెళ్ళేవారే క్రైస్తవులే. అంటే ఒక్క ఏళ్ళ ఆలోచన ఎలా ఉంది అంటే వీళ్ళు చేస్తున్న విషయం ఏంటండి? వీళ్ళు చేస్తుంది ఏం చేస్తున్నారు? క్రీస్తుని గురించి అసలు వీళ్ళ ఆలోచనలో లేడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు అని అంటే ఈ లోకానికి మొట్టమొదటిగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు ఆయన వచ్చి ఉన్నారు. ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చుటకు వచ్చారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ఎవరి వల్ల అయ్యింది అని అంటే ఈ లోకంలో ఎవరి వల్ల కాల. ఆదాం గారి కాడి నుంచి ఇప్పటి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చి అంతప్పటి వరకు కూడా ఎవరి వలన కూడా కాల. ప్రతి ఒక్క మనిషి ఎంతో భక్తిగా ఉన్న మనుషులు ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నారు. సేవకుడు ఉన్నప్పుడేమో భక్తి, సేవకుడు లేనప్పుడేమో పోవటం. అంటే దేవుడు చూడట్లేదా? భయపడేది ఎవరికి? నువ్వు దేవునికి భయపడితే ఏం చేస్తావో తెలుసా? నిత్యం ఆయన గురించి నువ్వు ధ్యానిస్తూ ఆలోచిస్తావు. సేవకుడు అంటే నీకు గౌరవం ఉంటుంది. షునేమీరాలు ఏం చేసింది? పాత నిబంధనల కాలంలో ఆ రోజున షునేమీరాలు ఏం చేసింది? సేవకుడు వస్తూ పోతూ ఉంటే ఎవరా సేవకుడు? ఎలీషా గారు వస్తూ పోతూ ఉంటే భర్తతో ఏమని చెప్పింది ఆమె? మన ఇంటికి వస్తూ పోతున్న ఆయన ఎవరు? దైవజనుడు అని చెప్పి ఆమె ఆయన ఉండటానికి ఏం చేసింది? ఒక గది కట్టించింది ఆమె. అంటే ఆమె చూడండి, దేవుని పట్ల ఆమెకున్న భయము, భక్తి. అలా ఎంతో మంది ప్రవక్తలని ఆ రోజున ఎంతో మంది ఆదుకున్నారు. కొత్త నిబంధనలో కూడా ఉన్నారు. ఆ రోజున ఈ రోజున ఎప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. కొత్త నిబంధనలో కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలో ఎవరు కనబడుతున్నారు? అపోలా, ప్రిస్కిల్ల. పౌలు గారు చెప్తారు, నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను వారు తెగించారు అని చెబుతున్నారు. అంటే ఒక సేవకుడి కోసం విశ్వాసులు ప్రాణం ఇచ్చుటకు తెగించారంట. ఎందుకు తెగించారు వాళ్ళు? ఎందుకు తెగించారంటే అంటే సేవకుడు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోతే తర్వాత ఆ సేవకుడు వచ్చే ముందు చర్చిలో కానీ లేకపోతే ఏదైనా ఒక సహాయం చేస్తే ఏదైనా ప్రతి ఒక్కటి సేవకుడికే వచ్చింది, మాకేమీ రాదు, మాకేమీ లేదు అని ఈ రోజున విశ్వాసులు చాలా మంది అనుకుంటున్నారు. దేవుని పక్షమున నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా అది నీకు ఆశీర్వాదం. అర్థమవుతుందండి? ఇంకొక విషయం మీకు అర్థం అవడానికి చెబుతున్నాను. ఈ విషయం చెప్పి ఆ విషయంలోనికి వెళ్తా. ఏంటంటే వీడు క్రీస్తు వారని కిందట చన్నీడు ఇస్తే మీకేమొచ్చిందంట? ప్రతిఫలం వచ్చిందంట. మీకు వచ్చే ఫలం పోదంట. అన్యులు వాళ్ళు పట్టుకుంటారండి. వాళ్ళు ఎలా పట్టుకున్నారో తెలుసా? ఇప్పుడు మైకు అనే యంత్రం ద్వారా చెబుతున్నావా? యూట్యూబ్ ద్వారా వెళుతున్నాయా? వెళ్ళే సందర్భాల్లో వాళ్ళు ఏ విషయాలు పట్టుకుంటారో తెలుసండి? వీళ్ళు క్రీస్తు వారని తెలిస్తే వాళ్ళకి వెళ్ళంగానే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా?
తాగండి, వాటర్ తాగండి అని ఇస్తారు. వాళ్ళ దగ్గర జ్యూసులు లేక, డ్రింకులు లేక, అవన్నీ లేక వాటర్ తాగమని ఇస్తారు. ఎందుకని? వాళ్ళకి ఆశీర్వాదం. ఒక సేవకుడు ఎన్ని 3 అంతస్తులేమో కట్టుకుంటే సేవకుడిని పట్టుకొని పెద్దామ, ఈ వయసు వాళ్ళు ఉంటారు, పెద్దామ పట్టుకొని ఆయన చేయి పట్టుకొని గదిగదికి తిప్పి ఆ గదిలో తీసుకుపోయి డోర్ తెరిస్తే ఫ్రిడ్జ్ నిండా జ్యూసులు డ్రింకులు అన్నీ ఉన్నాయట. ఆహా, ఏ డ్రింక్ వచ్చిందో ఏ ఇస్తారు అనుకుంటే మంచినీళ్ళు ఇచ్చిందట. బాటిల్ తీసుకొని మంచినీళ్ళు ఇచ్చిందట. ఎందుకని? ఎందుకో తెలుసండి, అన్ని ఉన్నాయి, అన్ని ఇవ్వచ్చుగా. అన్ని ఎవరో ఏమిస్తారు? మంచినీళ్ళు ఇస్తారు. ఎందుకనంటే వీళ్ళు క్రీస్తు వారిని ఎన్నడ చన్నీళ్ళు ఇస్తే అది పరలోకంలో మీ ఫలం అధికమైద్దండి. ఇంకో విషయం ఏంటంటే చేసే ప్రతి ఒక్కడి కూడా అది ఎలా ఉంటుందనంటే దేవుని పనిలోనే అది ఆశీర్వాదం. ఎలాగనంటే సేవకుడు డ్రైవర్, సేవకుడికి కారు, వీళ్ళిద్దరూ సువార్తకు వెళుతున్నారు. ఓన్లీ సేవకుడు ఒక్కడికే ఆయన దేవుని పని చేస్తుండో, ఆయనకే పరలోకం, ఆయనకే ఆశీర్వాదాలు అన్నీ ఆయనకే అనుకుంటున్నారుగా. ఈ విషయం ఏంటంటే, అయితే ఆ కారు మీద మీటింగ్కి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత కారు అక్కడ ఆఫ్ చేసిన తర్వాత ఈ సేవకుడు మరి ప్రసంగం చెప్పడానికి పైకి స్టేజ్ మీదకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈయన ఏం చేసేవాడంటే కారు దిగి అక్కడ కారు దగ్గరే మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. ఏమని? ప్రభువా, ఈ దాసుడు మీరు పిలుచుకున్న ఆయన సేవకుడు ప్రసంగం వాక్యం చెప్పడానికి పైకి వెళ్ళిందయ్యా. ఆయన మాట్లాడుతుంటే అనేకులు విని రక్షింపబడే విధంగా కరుణించయ్యా. ఆయనతో మాట్లాడయ్యా. ఆయన మాట్లాడే మాటలు మీ మాటలుగా ఉండాలయ్యా. ఆయన గురించి ప్రార్థన చేసేవారండి. వినేవారి గురించి ఆయన గురించి ప్రార్థన చేసేవారు. రోజు తర్వాత కాలంలో ఇద్దరు కూడా లోకయాత్రనే ముగించుకొని వెళ్ళిపోయారు. ఆయనకి వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలోని అక్కడ గృహాలు ఇవన్నీ మొత్తం చూసేది ఎవరంటే పేతురు గారు చెప్పారు కదా, యేసుక్రీస్తు ప్రభు. పేతురు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సేవకుడు అక్కడికి వెళ్ళి, పేతురు గారు ఏదైనా నివాసం, ఏది మా ఇల్లు గృహం అన్నట్ట చూపిస్తా ఉంటే ఏమనుకోండట, ఎంత పెద్ద ఇన్ని బిల్డింగ్ల నాకు ఎంత పెద్ద బిల్డింగ్ వచ్చిందో, ఇదే ఈ బిల్డింగ్ వచ్చింది అనుకుంటున్నాడు. పక్కన ఒక చిన్న బిల్డింగ్ ఉందంట. ఇదే నీ బిల్డింగ్ అన్న. ఇదేంటి మరి ఇదే ఎవరిది అన్నట్ట. ఈ పక్కన ఉన్న బిల్డింగ్ ఎవరిదంటే మీ డ్రైవర్ది అన్నట్టు. ఏంటి, నేను ఇంతమందిని రక్షించి ఇంతమందికి వాక్యం చెప్పి ఇంతమందికి నేను చెప్తే ప్రసంగం చేస్తే నాకే ఈ బిల్డింగా, కారు డ్రైవర్కి ఏమో ఇంత పెద్ద బిల్డింగా అన్నట. అయ్యా, ఆయనకు ఆ బిల్డింగ్ రావడానికి కారణం నువ్వేమో కారు దిగి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళోడివి, ప్రసంగం చెప్పడానికి వెళ్ళోడివి. ఆయన మాత్రం ఏం చేసేవాడు తెలుసా? కారు దిగి ఏం చేసేవాడు? కోసం ప్రార్థన చేసేవాడు. అయ్యా, అందరి కోసం ప్రార్థన చేసేవాడు. అయ్యా, అర్థమైందండి? నువ్వు అనేకుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సేవకుడి కొరకు చేస్తున్నావా? సేవకుడికి సేవలో నువ్వు సహకారంగా ఉన్నావా? అది మీకు ఆశీర్వాదం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొత్తం చదవండి. అక్కడ ఆయన ఏమని చెప్తారు? అందరికీ వందనాలు అని చెప్పండి, వందనాలు చెప్పండి అని చెబుతూ అపోలో ప్రిస్కిల్లా వాళ్ళ గురించి ఏమని చెప్పారు? నా ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు నేను వారు తెగించారు. రోమపట్నంలోని చక్రవర్తి మొత్తాన్ని అక్కడ నుంచి వెళ్ళిపోమని, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మొత్తాన్ని కూడా చంపేస్తానన్నాడు. ఆ సమయంలోనే అక్కడ నుంచి వెళ్ళే సమయంలో అపోస్తలుడైన పౌలు గారు అక్కడికి వెళతారన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు సేవకుడు ఇక్కడ సువార్తను ప్రకటించడానికి వచ్చిండు, అనేకులను రక్షించడానికి ఇక్కడికి వచ్చిండు అని వాళ్ళు చక్రవర్తి మమ్మల్ని చంపినా పర్లేదు, నేను చనిపోయినా పర్లేదు అని అక్కడ
ఆగిపోయారు. పౌలు గారికి సహకారంగా ఉన్నారు వాళ్ళందరూ. అలా సహకారంగా ఉన్నప్పుడు పౌలు గారు చెబుతున్న విషయం చెరసాల్లో ఉండి పౌలు గారు లేఖ రాస్తూ రోమా పట్టణానికి లేఖ రాస్తూ అక్కడ కూడా ప్రిస్కిల్లా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక సహాయంగా ఉన్నారు, వారికి వందనాలు చెప్పుండి, వారి ఎంత సంఘం ఉంది, అన్ని జనులు వారికి కృతజ్ఞులై ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. సేవకుడు చెప్పగలగాలండి, వీడు విశ్వాసులు ఆత్మీయంగా ఉన్నారు, వీడు దేవుల్లో ఉన్నారని ఒక సేవకుడు చెప్పగలిగే విధంగా నీ ప్రవర్తన ఉండాలి. నువ్వు దేవుని పట్ల ఆ విధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఇంతవరకు కూడా తెలుసుకోలేని ప్రజలు, ఇంతవరకు కూడా తెలుసుకోలేదు. సంవత్సరాలు దేవుడు ఇస్తూ ఉండు, నీ వయసు కాలం అయిపోతూ ఉంది, నువ్వు ఇంకా నేర్చుకుంది ఏమిటి, నువ్వు వింటుంది ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు అని అంటే అందులో మొట్టమొదటిగా విషయం చూస్తే ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చి ఉన్నారు. తర్వాత ఇంకా ఎందుకు వచ్చారు ఆయన అంటే పాపులను పిలవ వచ్చారు. నేను నీతిమంతులను కాదు పాపులనే పిలవ వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు. ఎందుకు నీతిమంతులను కాదు, ఎందుకు పాపులనే పిలవ వచ్చారంటే పాపి ఈ లోకం విడిస్తే యాడికెళ్తారు? నరకానికి వెళతారు. ఆ నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి పాపులను పిలవ వచ్చింది. ఆయన సొంత 4వ అధ్యాయం ఎవరు కనబడతారు? సమరయ స్త్రీ. ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెకు వాక్యం యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఆమె మారింది. ఊరి వారందరికీ కూడా ఈయన మెస్సయ్య కాదా అని ఏం చెప్పింది? వెళ్ళి చెప్పింది. తర్వాత ఇంకా చూస్తే ఆయన ఎందుకు వచ్చారంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఇంకా ఎందుకు వచ్చారంటే ప్రకటించుటకు వచ్చారు. సువార్తనే ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. ఈ రోజున ఏమన్నా చెబుతున్నావా? ఏమన్నా చెబుతున్నారు ఈ రోజున? ఇంటికి వెళ్ళిన తర్వాత తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఉంది. స్త్రీ పిల్లలకు భర్తకు ఏం చెప్పుకోవాలి? సువార్తను చెప్పుకోవాలి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు ఇందుకోసం వచ్చారయ్యా, మనం ఎప్పుడు ఆయనతో పాటు ఉండాలయ్యా. ఆయనతో పాటు ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలి? ఆయనతో పాటు నిత్యం ఉండాలంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలయ్యా అని నేర్చుకోవాలి. తర్వాత ఇంకా ఆయన ఏమొచ్చి ఎందుకు వచ్చారంటే పరిచారం చేయుటకు విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి. ఎవరు ఇస్తారు ప్రాణం? కరోనా సమయంలో ఇంట్లో కరోనా వచ్చిందనుకోండి, అసలు ఇంటిలో ఒక్కడికి వస్తే మిగతా నా ప్రాణం, నా భార్య, నా పిల్లలు, నా భర్త ఇన్ని అనుకున్న వాళ్ళు ఉన్నారా? కరోనా రాగానే అంత బాగా ఇష్టమైతే ఒక క్లాత్ కట్టేవాడు. ఒక ప్రాంతంలోని మా ఊరు పక్కన ప్రాంతంలోని కరోనా సమయంలోని మామయ్య వాళ్ళే వాళ్ళకి వస్తే మొత్తం ఆ రోజున కరోనా సమయంలో మొత్తం బ్లాక్ చేసేసి మొత్తం ఆపేస్తే వెళ్ళడానికి లేదు. ఎక్కడ రోడ్లు ఉంటే అవి మెయిన్ రోడ్డు ఇలా ఉండేది, ఇటు కొన్ని దారులు ఉండేవి లోపల ఇలా మొత్తాన్ని కంచేసారు, కాపలా పెట్టేశారు, వెళ్ళకూడదు, ఎవరు రాకూడదని. ఆ సమయంలోనే వాళ్ళకే అది దేవుని యొక్క సహాయం, దేవుని కృపండి. ఫ్యామిలీ మొత్తం లోపలే. ఆ సమయంలోనే నేను వెళ్ళి పక్కన ఊరు వెళ్ళి చనుబండ వెళ్ళి వాళ్ళకి గుడ్లు, సరుకులు ఇవేవైతే కావాలో సంచులు అవి తీసుకొని వాళ్ళు వద్దు అంటున్నా కానీ ఆ కంచెలో పక్క సైడ్లో నుంచి కంచెలో నుంచి వానిచ్చి కనపడక వెళ్ళిపోయి వాడి ఇంటికి వెళ్ళి ఆడిచ్చి వచ్చి ఆ తర్వాత వాళ్ళు ఎంత సంతోషించారంటే అంత సంతోషించారు. ఒక బ్రదర్కి మామూలుగానే ఒక సహోదరుడికి దాహం వాటర్ అంటే అసలు ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తే ఫోన్ చేసి అన్న బాగా దాహం అవుతుందన్నానంటే వాటర్ ఇచ్చి పంపించారు. కరోనా సమయంలో అంత ఇదిగా అంత భయంకరంగా ఆ రోజున జరిగింది కరోనా. ఆ సమయంలోని
అనుకున్న వాళ్ళే ఎవరైనా కానీ మొత్తం కూడా ఏమైపోయారు? దూరం అయిపోయారు. తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పెట్టారు కొంతమందిని. ఆ సమయంలో నిన్ను కాపాడింది ఎవరు? నిన్ను రక్షించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. బంధువులైనా రక్త సంబంధులైనా అందరూ ఏమైపోయారు? ఆ రోజున దగ్గరకు రాలేదు. కానీ నీ దగ్గరకు వచ్చి నిన్ను స్వస్థపరిచింది, నీ కోసం ప్రాణం పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన గురించి తెలుసుకోవద్దు? ఒక నాయకుడి గురించి తెలుసుకుంటావు, ఏదైనా జరిగితే తెలుసుకుంటావు, ఏ విషయమైనా తెలుసుకుంటావు. కానీ ఎక్కడో జరిగితే ఎక్కడో జరిగింది నీకు టీవీలో చూపిస్తే దాన్ని నలుగురికి చెబుతావు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు కోసం మాత్రం ఏమీ చెప్పవు. ఆయన యొద్దకు రావు. ఈ రోజున నువ్వు ఇంత హ్యాపీగా సంతోషంగా నీ గృహంలోని నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావంటే అది యేసుక్రీస్తు ప్రభువు వలనే. ఆయన కృప. ఆయనే రాకపోతే, ఆయనే ప్రాణం పెట్టకపోతే జరిగే విషయం ఏంటో తెలుసండి? అపవాది చేతిలో మనిషి నలిగిపోయేవాడు. వాడు పీల్చి పిప్పి చేసేవాడు అపవాది. కానీ యేసుక్రీస్తు ప్రభువు అపవాది క్రియలను లయపరిచి మనందరినీ ఆయన రక్షించారు. అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించారు. నేను సమయానుకూలంగా వస్తాను, సమయానుకూలంగా ముగిస్తాను. అర్థమవుతుందండి? ఇందులో ఏదన్నా ఒక ఆటంకం అయితే తప్ప, ప్రాబ్లం అయితే తప్ప సమయానుకూలంగా జరిగింది. అంత సమయానుకూలంగా జరిగింది. 9 లోపే కూడిక పెట్టినా, మీటింగ్స్ అయినా, అంటే మీటింగ్స్ కాదులేండి, కూడిక అయినా లేకపోతే క్లాస్ అయినా ఏదైనా కానీ 9 లోపే ముగిస్తాను. నేను ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఎన్ని గంటలు దేవుని ఎక్కడ నువ్వు కూర్చుంటున్నావు? ఎంతసేపు వింటున్నావు? ప్రార్థన అంటే 6 గంటల 7 గంటల ప్రార్థన అంటే 8 గంటలకు వచ్చి గంట నువ్వు కూర్చొనేది ఎంత? గంట. అదే ఆరాధన అంటే 6 గంటల కంటే 7 గంటలకు వస్తావు, 8 గంటలకే వెళ్ళిపోతావు. అది గంట సేపు. గంట దేవునికి అసలు రోజు మొత్తం దేవునికి ఇవ్వాల్సిన సమయం ఎంతో తెలుసండి? దేవుడు నీకు 24 గంటలు ఇస్తే అందులోని 2.5 గంటలు దేవునికి ఇవ్వాలి. అర్థమైందండి? దశమభాగం అంటారు తెలుసండి? పాత నిబంధన కాలంలో దశమభాగం అన్నారు. ఆ దశమ భాగం దేవునికి సమయం రూపంలో నువ్వేం చేయాలి? దేవునికి ఇవ్వాలి. 24 గంటలంటే 10 గంటలకి గంట, 10 గంటలకి గంట, 4 గంటలకు అర్ధ గంట, 2.5 గంటలు దేవునికి ఇవ్వాలి రోజు మొత్తం. అర్థమైందండి? అప్పుడు నీవు నీ కుటుంబం తీర్చబడి. కానీ గంట కూడా మనం మందిరంలో కూర్చోలేము, గంట కూడా మనం ఓర్చుకోలేము. అర్థమైందండి? మందిరంలోకి వచ్చిన వారి గురించి నేను చెప్పడం, రాని వారు ఎవరైతే ఉన్నారో దేవుని యొద్దకు వచ్చిన వారిని దేవుడు ఎంత మాత్రం బయటికి తోసివేయడం. యేసుక్రీస్తు ప్రభువు ఇంకా ఎందుకు వచ్చారనంటే తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఈ లోకాన్ని వచ్చారు. తర్వాత సమృద్ధి జీవం ఇచ్చుటకు వచ్చారు. నిత్య జీవము గురించి సాక్ష్యం ఇచ్చుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువు? యేసుక్రీస్తు ప్రభువు ఈ నెలలోనే పుట్టారు. కానీ ఏ సమయం ఏ తారీఖు అనేది ఆ రోజున శిష్యును మందిరానికి తీసుకెళ్లిన విధానాన్ని బట్టి 25 అనేది పెట్టారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ నెలలోనే ఆయన పుట్టారు. ఎలా తెలుసు అంటే గ్రంథంలో రాపించారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో ఏమని చెప్పారంటే యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన తర్వాత దూత వెళ్ళి ఎవరికి కనబడ్డది? ఎవరికి? గొర్రెల కాపరులు కనబడ్డప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడే అర్థం అవ్వాలి మనకి. ఈ నెలలో ఏం చేస్తున్నారు? చలి కాచుకుంటున్నారు. అంటే చలికాలంలోనే ఆయన పుట్టారు. అందుకని డిసెంబర్ నెలలో పెట్టారు. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారో నువ్వు ఇంకా కూడా ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అడుగుతారు, ఈ నెలలో మీకు లేకపోతే డైలీ ప్రార్థనకి వెళ్తారమ్మా, మరి అసలు ఎందుకు వెళ్తారు? మేము
ప్రభు యేసు ప్రభు అంటారు కదా, మీరు ప్రార్థనకి వెళ్తారు కదా, ఆయన ఎందుకు వచ్చారు ఏంటి అన్నప్పుడు ఏం చెబుతారు? చెప్పగలిగే వారిగా ఉండాలండి. ఆయన గురించి చెప్పేవారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. అలా చెప్పాలంటే నువ్వు వినాలి కదా. ఒక విషయం చెబుతున్నారు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటుందో తెలుసండి? ఇశ్రాయేలు వినుము అంటారు. అక్కడ నుంచి నువ్వు వినాలి, తర్వాత అక్కడ నీ పిల్లలకు నేర్పే విషయం చెప్తాడనమాట. నువ్వు విని నీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, త్రావలు వెళ్ళినప్పుడు వాళ్ళకే నేర్పు అనేది చెప్తాడు. ముందు నువ్వు మందిరానికి వచ్చి నేర్చుకోకుండా వాళ్ళకేం నేర్పుతావు? బయట ఎవరన్నా అడిగితే వాళ్ళకేం చెబుతావు? అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారని అంటే దేవునిని మరిచిపోయే వారిగా ఉన్నారు. దేవునిని మరిచిపోతే అర్థమవుతుందండి, చాలా బాధ అండి, చాలా ప్రాబ్లం. మీరు నాకు వేరుగా ఉండి ఏమీ కూడా చేయలేరు అనేది చెప్తున్నాను. ఈ మైకు అనే మైకు లేకపోతే వినపడి రావట్లేదని అంతలో నుంచి బాక్స్ తీసుకొచ్చి ఇక్కడ చెకప్ చేసి ఎక్కడ నుంచి వైర్ చూసి వైర్ పెడితే ఏరి చెబుతూనే ఉన్నారు, అయ్యా రారయ్యా అంటే ఏదో విధంగా చెప్పాలి, వెళ్ళాలి అని అంత దూరం నుంచి ఇంత వద్దు అన్నా కానీ క్రీస్తు కోసం, తర్వాత మీ కోసం చెప్పాలని అంత ప్రయాస వస్తే ఏరండి అమ్మా రాండమ్మా. ఎవరి కోసం అని అంటే మీ ఆత్మల కోసం. అర్థమైందండి? మీరు బాగుండాలి, మంచిగా ఉండాలి, పరలోకం చేరాలనే కోరుకుంటున్నాను. అందుకని ఏ ఒక్కరో కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ